హాయ్ అండి. ఈరోజు మా వారు చికెన్ తినాలనిపించి చికెన్ తెచ్చుకున్నారండి. ఇది బాయిలర్ కాదండి, ఇది పౌల్ట్రీ అంటారు కదా, గుడ్లు పెట్టే కోడి, ఆ చికెన్ అండి. దీని టేస్ట్ నాటుకోడిలా ఉంటుంది, నాటుకోడి టేస్ట్లా ఉంటుంది. ఇది చూసారా, గుడ్లు సార్ అంటారండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇది ముందు శుభ్రంగా కడుక్కోవాలండి చికెను. సరే, ఇదిగోనండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను. ఎలా ఉందో చూడండి, నాటుకోడిలాగా అనిపిస్తుంది కదా. ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి ఇది, అందుకని చెప్పి ఒక చెక్క నిమ్మ చెక్క పిండేసుకొని కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసి కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. చికెన్ సాఫ్ట్గా వస్తుందండి. ఈ కర్రీలోకి ఈ మసాలా రెడీ చేసుకున్నాను. ఒక టమాటో, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోనండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. 2 రెబ్బలు కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాము. ఈ కర్రీ పులుసు కూర చేస్తే చాలా బాగుంటుందండి, కానీ పిల్లలు పులుసు కూర అంటే ఇష్టపడరు, ఫ్రై అయితేనే ఇష్టపడతారు. అందుకని నేను ఫ్రై చేస్తున్నాను. దీనిలో కాంబినేషన్గా రసం చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోనండి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ వేగిన తర్వాత, ఇదిగోనండి ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు మసాలా వేసేసుకుందాం దీనిలో. ఈ మసాలా ఏంటి, ఏమేమి వేశారు అని మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. తర్వాత కాస్త పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత అప్పుడు టొమాటో వేసుకోవాలి. ఇదిగోనండి మసాలా వేగిపోయింది. ఇప్పుడు మనం టొమాటో వేసుకున్నాం. టొమాటో, కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని, ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మరి కొంచెం వేసుకుందాం. ఇప్పుడు పసుపు కూడా వేసుకుందామండి కొంచెం. ఇప్పుడు ఈ టొమాటో మగ్గిన ఫ్రై చేసుకోవాలి. సరే, టొమాటో బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాము. దీనిలో చికెన్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దామండి. చూసారా, కలిపేసాను, చక్కగా కలిసిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. మన చికెన్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఇదిగోనండి, ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు మన కూర ఎలా ఉందో చూద్దామండి. ఇవ్వరండి, కూర రెడీ అయిపోయింది, వేగిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. నాకైతే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి నాన్ వెజ్లో. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఉప్పు కారాలు మీకు సరిపడా మీరు చూసుకొని వేసుకోండి. అదేనండి, అయిపోయిందండి మన నాటుకోడి లాంటి చికెన్ ఫ్రై. నాటుకోడి కాదండి, నాటుకోడి లాంటి. చూడండి, అయిపోయింది మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కారం వేసినాక ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదండి. ఇవ్వనండి, కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
ఇంకేనండి, రెడీ అయిపోయిందండి మన కూర. ఇది బాయిలర్ కాదండి, నాటుకోడి కాదు, పౌల్ట్రీ చికెన్ అనమాట. ఇది నాటుకోడి లాంటి టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.